గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ రంజిత్. మొదటగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ దినపత్రికల యొక్క హెడ్లైన్ చూద్దాం. మొదటగా ఈనాడు దినపత్రికకు సంబంధించి ప్రధాన అంశాలు ఏ అంశాలను పొందుపరిచారు, ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా పొందుపరిచారు చూద్దాం. ఇక అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ కవాతుపై తూట, 6 మృతి, 24 మందికి గాయాలు, ఆహాహాకారాలు చేస్తూ పరుగులు తీసిన ప్రజలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో నెత్తురు చిందింది. ఇలినాయి రాష్ట్రంలోని షికాగో నగర శివారు ప్రాంతమైన హైలాండ్ పార్క్లో సోమవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 6 మృత్యువాత పడ్డారు, 24 మంది గాయపడ్డారు. స్థానిక స్వాతంత్ర్య దినోత్సవ కవాతు ప్రారంభమైన 10 నిమిషాలలోనే కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కవాతును వీక్షించేందుకు, అందులో పాల్గొనేందుకు వచ్చిన వందలాది మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. ఇక కవాతును లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు భవనంపై నుంచి కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ కవాతు పైన తూటాల వర్షం అయితే కురిసింది. పాపం దాంట్లో 6 మృతి